ఏపీ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కంటెంట్లోకి వెళ్ళే ముందు మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకొని వస్తున్నాయి. జూలై 1న పెన్షన్ పంపిణీలో 95% ఏ ప్రభుత్వం ఇవ్వని పర్సంటేజ్ను చరిత్రలో ఇలా ఇవ్వడం ఇదే తొలిసారి. దీనితో పాటు డిఎస్సి నోటిఫికేషన్లో 16,550 పోస్టులు తీసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు హామీల్లో భాగంగా ఉచిత బస్సుల సౌకర్యాన్ని కల్పించడంలో మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ ఆల్రెడీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. వాటిలో లోటుపాట్లను గ్రహించి 1 నెల 2 నెలలు లేట్ అయినా పర్వాలేదు, వైఎస్ఆర్సీపీ లాగా గాబరపడి చేయకుండా నిదానంగా చేసి గొడవలు లేకుండా అందరికీ సర్దుబాటు అయ్యే విధంగా అమలు చేస్తారని తెలియజేస్తున్నారు ప్రసాద్ గారు. మహిళల యొక్క అర్హతలు, వాళ్ళ వయసు ఎంత వయసు నుంచి ఎంత వయసు ఉండాలి, వాళ్ళకి పెన్షన్ గట్ట ఇస్తే తీసుకోవాలా వద్దా, మరిన్ని ఎన్నో విషయాలను అన్నీ గ్రహించి మనకి ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ బస్సు సదుపాయం కలిగిస్తారు. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.